ఢిల్లీకి తిరిగి వెళ్లిన ద్రౌపది ముర్ము, వీడ్కోలు పలికిన గవర్నర్, ఇతర మంత్రులు. ముగిసిన శీతాకాల విడిది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటన విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. శీతాకాల విడిది కోసం ఆమె ఈ నెల 17న నగరంలోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వచ్చిన విషయం తెలిసిందే. 5 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత గనుల మంత్రిత్వ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి, ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతిని కలిసిన యువ పర్వతారోహకుడు బూక్యా యశ్వంత్. తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు బూక్యా యశ్వంత్కు భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం లభించింది. శనివారం ఆయన రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్మును కలిశారు. తన పర్వతారోహణ వివరాలను యశ్వంత్ ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. యశ్వంత్ను అభినందించిన ముర్ము మరింత స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆశీర్వదించారు.